ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రణాళికల్లో ఒకటి విఫలం కావచ్చు. ఒక చిన్న విషయంపై ఇరుగు పొరుగు వారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు అనేక విలువైన పాఠాలను నేర్పుతుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అధిక వేగంతో వాహనం నడపడాన్ని ఖచ్చితంగా మానుకోండి. తులారాశిలో జన్మించిన వారికి ఈరోజు ఖరీదైనదిగా ఉంటుంది. బడ్జెట్కు మించి ఖర్చు చేయడం ఆందోళన కలిగించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని సాధించగలరు. ధార్మిక భావాలు బలపడతాయి. ఇంతకుముందు చేసిన పని ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పనిలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది. అత్తమామల నుండి ఆశించిన సహకారం లభించే అవకాశం ఉంది. ఈరోజు ఎలాంటి ప్రమాదకరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. పనిచేసే చోట సహోద్యోగులతో అహం ఘర్షణలకు దారితీయవచ్చు. అహంకారానికి దూరంగా ఉండండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం చాలా కీలకం. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామి మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న విషయాలు దూరాన్ని సృష్టించగలవు కాబట్టి సంఘర్షణను కొనసాగించడం చాలా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ భర్తలతో సమయం గడపవలసి ఉంటుంది. అవివాహిత స్త్రీలు ఈరోజు ఒక పాత పరిచయస్తుని తిరిగి కలుసుకోవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. సంబంధాలలో సహనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఊహించని దానికంటే మరింత సానుకూలంగా ఉండవచ్చు. మీరు వ్యాపారంలో మునుపటి కంటే మెరుగైన ఫలితాలను చూస్తారు మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత సామర్థ్యాలను నమ్మడం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గత నిర్ణయాల గురించి మీరు కొద్దిగా బాధపడవచ్చు, కానీ ఆ అనుభవాలు ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. ఈరోజు ఒక ప్రత్యేక కోరిక నెరవేరే అవకాశం ఉంది. మీ విలువైన వస్తువులను తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ మనసు అశాంతంగా ఉంటుంది. ఒక బాధ్యతారహిత ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టవచ్చు. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే గొడవల్లో చిక్కుకోవచ్చు. మీరు వినోదం మరియు సుఖాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత మీకు సహాయపడుతుంది. రాజకీయ ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు ఈరోజు కొన్ని ఎదురు దెబ్బలను ఎదుర్కోవచ్చు. మీరు మీ పనిపై పూర్తి ఏకాగ్రతను కొనసాగించాలి. అప్పుడే మీ స్థానం కీర్తి పెరుగుతాయి. ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్త వహించాలి. ఈరోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే అది నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు మీ బిడ్డ మిమ్మల్ని ఏదైనా ప్రత్యేకమైనది కోరవచ్చు. దాన్ని నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది, కానీ మీరు సులభంగా విజయం సాధిస్తారు. ఈరోజు వాహనం నడుపుతున్నప్పుడు మీకు కొంత ఇబ్బంది లేదా అజాగ్రత్త ఎదురు కావచ్చు. ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ చేతులు కొంచెం పెరుగు పంచదార తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం బయట దక్షిణం వైపుగా ఉంచండి. ఆర్థికంగా మీ దారిలోకి వచ్చే అనుకూల అవకాశాలపై దృష్టి పెట్టండి, కానీ జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. జీవితాన్ని ఆస్వాదించాలని మీ కోరికను బాధ్యత వహించాలని మీ అవసరంతో సమతుల్యం చేసుకోండి. స్వీయ సంరక్షణ కోసం కూడా కొంత సమయం కేటాయించండి. మీ మనసులో మరియు శరీరాన్ని ఉత్తేజపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అవసరమైన వస్తువుల కొనుగోలు లేదా గృహ అవసరాలకు సంబంధించిన ఖర్చులు సంతృప్తిని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల కలయికతో కుటుంబ వాతావరణంలో ఆనందం పెరిగి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో చేపట్టిన పనులు క్రమంగా అనుకూల ఫలితాలను అందిస్తాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి కొత్త అవకాశాలు ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు స్థిరత్వం కొనసాగి అవసరమైన ఖర్చులను సమర్థంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో స్వల్ప అలసట కనిపించినా సరైన విశ్రాంతి తీసుకుంటే ఉత్సాహంగా కొనసాగుతారు. ప్రేమ వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి సంతోషకర పరిస్థితులు ఏర్పడతాయి. మిత్రులు కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. సామాజికంగా మీ మాటకు గౌరవం పెరిగి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు
మీకు మంచి పురోగతి అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆస్తి లావాదేవీలకు సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించబడతాయి. మీలోని ఒక ప్రత్యేక ప్రతిభ ఇతరులకు వెల్లడవుతుంది. మీ సోదరులతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవడం మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి, లేకపోతే కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. దీనివల్ల ఒత్తిడి పెరగవచ్చు. మీ కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోండి. అలాగే మీ అత్తమామల గౌరవాన్ని కూడా పరిగణించండి. వ్యాపార విషయాల్లో చిన్నపాటి అజాగ్రత్త కూడా గణనీయమైన నష్టాలకు దారితీయవచ్చు. సహోద్యోగులు మరియు ఉద్యోగుల కార్యకలాపాలపై నిశితంగా గమనించడం ముఖ్యం. చట్టపరమైన విషయాలను వెంటనే పరిష్కరించుకోండి, లేకపోతే సమస్యలు మరింత తీవ్రం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనిపై దృష్టి పెట్టాలి. ఇంటి ఏర్పాట్ల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. యువత మధ్య ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. కాలానుగుణ అనారోగ్యాలు సూచించబడ్డాయి. అందువల్ల నిర్లక్ష్యాన్ని నివారించండి. సమతుల్యమైన మరియు క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టే పని చేస్తారు. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే కొన్ని వ్యాపార పరిణామాలు ఈరోజు చోటు చేసుకుంటాయి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక లాభానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాశికి చెందిన ఇంజనీర్లకు ఈరోజు మంచి రోజుగా ఉంది. మీకు ఒక కళాశాల నుండి బోధన, ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. మీరు డ్రైవింగ్ సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడుగుతారు. దానిని నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది, కానీ మీరు దానిని సులభంగా చేయగలుగుతారు. రాజకీయాల్లో పనిచేసేవారు తమ పనిలో కొన్ని లోపాలు ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ పనిపై పూర్తి ఏకాగ్రత ఉంచండి. అప్పుడే మీ స్థానం మరియు కీర్తి పెరుగుతాయి. ఈరోజు మీరు పనిచేసే చోట కానీ మీ ఇరుగు పొరుగు వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకరితో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.